తెలుగు సినిమా పరిశ్రమలో పాటలు రాయాలంటే, పాటలు అనగానే మహామహుల పేర్లు గుర్తొస్తాయి. ఆ మహామహుల పేర్ల మధ్యలో ఇంకొక పేరొచ్చి జాయిన్ అవుతుంది. ఈ మధ్య ఆ పేరు బాగా వినపడుతుంది. ఆ పేరు ఘోసాల రాంబాబు గారు. ఆయన చిన్న సినిమాతో స్టార్ట్ అయ్యి, ఈ 'పవన్ కళ్యాణ్' గారి సినిమా దాకా వచ్చారు. వెరీ హ్యాపీ. నమస్తే ఘోసాల రాంబాబు గారు. నమస్తే అండి. చిన్న సినిమా అన్నానని కంగారు పడ్డారేమో. ఏం లేదండి. రాసేవారు ఎలాగైనా రాయగలరు. కవి చేతిలో పెన్నుంటే సరిపోతది. ఏదైనా చేయగలరనేది నా ఉద్దేశం. పవన్ కళ్యాణ్ గారి సినిమా దాకా వచ్చారు. అవునండి. తనకు ముందు ఎన్నో అద్భుతమైన పాటలు రాశారు గానీ, ఈ పర్టిక్యులర్ పాట దగ్గరికి వచ్చేసరికి అందరూ మీ పేరు మాట్లాడుతున్నారు. అవునండి. ఏంటి ఎలా అనిపిస్తుంది? చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే నేను అలా పెద్ద సినిమాలో అందరూ చెప్పుకునేటట్టుగా ఒక పాట రాయాలి. అంటే నార్మల్ పాట కాకుండా ఈ లిరిక్స్ బాగున్నాయి, ఈ లైన్స్ బాగున్నాయి, ఈ వర్డ్స్ బాగున్నాయి అని అందరూ చెప్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ఎంతోమంది మీడియా మిత్రులు అవ్వచ్చు, సినిమాల మిత్రులు అవ్వచ్చు, వేరే వాళ్ళు ఏదైనా ఒక పెద్ద సినిమాకి ఒక మంచి పాట రాస్తే బాగుండు, రాంబాబు సక్సెస్ అయితే బాగుండని చాలామంది కోరుకున్నారు. అది వాళ్ళు నిజమైంది. చాలా చాలా సంతోషంగా ఉంది. నిజంగానే తెలుగు సినిమా మీడియా వాళ్ళు ఉంటారు కదా, అవునండి. ఎవరన్నా ఒకళ్ళు కనుక నచ్చితే వాళ్ళు ఎప్పుడు సక్సెస్ అవ్వాలని చెప్పేసి నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటారు. చాలా అండి. ఎందుకంటే చాలామంది నాకు అంటే నేను వస్తూ ఉంటాను కదా కొన్ని కొన్ని ప్రెస్ మీట్లకి అట్లకి ఇట్లకి, మీడియా వాళ్ళు సార్ ఏదన్నా మంచిది ఏమన్నా రాస్తున్నారా, రాయాలి సార్, ఎందుకంటే చాలా బాగా రాస్తారు, మీ మీ ఎక్స్ప్రెషన్ బాగుంటుంది, ఏదైనా పెద్ద సినిమా పడాలి సార్, మేము కూడా వెయిటింగ్ సార్ అని అంటే చాలా ఆప్యాయంగా అభిమానంగా నాతో మాట్లాడతారు చాలామంది. వాళ్ళల్లో మీరు కూడా ఉంటారు. నాకు మంచి జరిగితే బాగుండని కోరుకున్న వాళ్ళు మీరు ఫస్ట్ ఉంటారు. థ్యాంక్ యూ. అందుకే నా పాట రిలీజ్ అయిన తర్వాత మీ ద్వారా ఈ పాట నేను రాశానని జనాలకి తెలియజేయటం కోసం వచ్చానమాట. అంటే ఏం లేదు, మీరనే వాళ్ళు ఒక్కొక్క స్టెప్లో ఒక్కొక్కసారి ఉధృతంగా అలా వస్తున్నారు. కానీ అంతే ఉధృతంగా అలా ఉండలేకపోతున్నారేమో అనే ఒక ఫీలింగ్ అయితే నాకు ఉండింది. నిజమేనంటారా అది? నిజమే. అర్జున్ రెడ్డి రాసినప్పుడు చాలా ఉధృతంగా వచ్చాను నాకు పాట. అప్పుడే మజిలీ రాశాను, కౌశల్య కృష్ణమూర్తి రాశాను, చాలా చాలా సినిమాలు. అర్జున్ రెడ్డి సినిమా తర్వాత ఒక 100 మూవీస్ రాశాను. తర్వాత మళ్ళీ ఒక బిగ్గెస్ట్ బ్రేక్ రావడానికి మళ్ళీ కాంతారా వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది. రాస్తూ ఉన్నా, ఖాళీ అయితే లేను. ఒక ఏదైనా మన సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అయితేనే కొంచెం బాగుంటుంది కదా. ఇక్కడ ఏదైనా సినిమా హిట్ ఫ్లాప్ అనేది నాకు తెలిసి నిర్ణయించేది లిరిక్ రైటర్ కాదు. అవును, మీరు ఒప్పుకుంటారు? అంటే సినిమా హిట్ అని కాదు, పాట హిట్ అయితే మనకు బాగుంటుంది. పాట ఎప్పుడు హిట్ అవుతుంది? సినిమా హిట్ అయితేనే కదా. దానికి మీకేం సంబంధం? ఒక్కోసారి సినిమా రిలీజ్కి ముందు పాట హిట్ అవుతుంది. ఆ సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ హరిహర వీరమల్ డైరెక్టర్దే రూల్స్ రంజన్ అని ఒక సినిమా వచ్చింది. దాంట్లో సమ్మోహనుడు అని ఒక పాట ఉంటుంది. అది సినిమా రిలీజ్ అవ్వకముందే చాలా పెద్ద హిట్ అయిపోయింది ఆ పాట. సినిమా కొంచెం అటు ఇటుగా ఉన్న బట్టి అది సినిమా కొంచెం ఇదయింది. కానీ ఆ పరిచయం, ఆ హిట్ పవన్ కళ్యాణ్ గారికి పాట రాసేదానికి నాకు ఒక దారేసింది. ఆయన క్రిష్ గారు బయటికి వెళ్ళాక జ్యోతి గారు రావటం, జ్యోతి గారికి నేను సమ్మోహనుడు పాట రాయటం, ఎంత బాగా రాస్తారో తెలియటం, నేను అలాగే వాళ్ళకి టచ్లో ఉన్న ఈ పవన్ కళ్యాణ్ గారు సినిమా చేస్తున్నారు కదా సార్ అని, ఆయనకి కో డైరెక్టర్ రంగనాథ్ గారు అని ఉంటారు, వాళ్ళిద్దరిని నేను ఫాలోఅప్ చేస్తూ ఉన్నా. రెగ్యులర్గా వాట్సాప్లో మెసేజ్లు పెడతాను. అంటే నేను రాస్తానని చెప్తాను, సార్ నాకు ఒక పాట ఇవ్వండి, నేను రాస్తా, మీకు బాగా అసలు భలే ఉంది అనుకుంటే మీరు పెట్టుకోండి, లేదంటే లేదు అని మెసేజ్ చేస్తూ ఉండేవాడిని నేను. అంటే అన్ని సినిమాలు రాసినా సరే, నాకు ఇది 200 సినిమా, 200 సినిమాలు 200 సినిమాలు రాసిన నేను, సార్ నాకు ఒక అవకాశం ఇవ్వండి, ఎందుకంటే ఇది పవన్ కళ్యాణ్ సినిమా, ఒక లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సార్, ఆయనతో వర్క్ చేయాలనేది అది కూడా ఉంటుంది కదా. వన్ షాట్ టూ బర్డ్స్. ఏఎం రత్న గారు బ్యానర్, ముగ్గురు. ఆయన లెజెండరీ ప్రొడ్యూసర్, ఈయన లెజెండరీ కంపోజర్, ఈయన ఒక రేంజ్ హీరో, పవర్ స్టార్. అది బయట అవ్వచ్చు, సినిమాల్లో అవ్వచ్చు, ఎక్కడైనా సరే ఒక రేంజ్ హీరో అయినా, రాజకీయంగా అసలు ఇంకా పవర్ స్టార్ అంటే పవర్ అంతే. నాకు అదే మైండ్లో ఉంది,
అందుకోసం నేను వాళ్ళని ఫాలోఅప్ చేసి ఒకవేళ డైరెక్టర్ గారు బిజీగా ఉంటారేమోనని కో డైరెక్టర్ గారికి టచ్లో ఉండేవాడిని. నేను చెప్తాను రాంబాబు అనేవాళ్ళు. ఆయనకి చెప్పడం, నన్ను పిలవటం, ఏంటి పరిస్థితి చెప్పు అని. కాదు సార్ నేను రాస్తానంటే, తెలుసుగా నీకు హీరో ఎవరో, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో, నువ్వు రాసిన సినిమాలేమో వేరే పాటలు అన్ని లవ్ సాంగ్స్, బ్రేకప్ సాంగ్స్, నా సినిమాలో ఏదో రొమాంటిక్ సాంగ్ అలా. ఇక్కడ అంటే డెసిషన్ కీరవాణి గారు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్. అవును, ఆయన దగ్గరికి నేను వెళ్ళి మాట్లాడాలంటేనే కొంచెం నాకు ఇది ఉంటుంది, ఎలా ట్యూనప్ అవుతారు ఏంటని. అలాంటిది నేను నిన్ను తీసుకెళ్ళి పాట రాయించాలి, ఆయన సార్ మీరు ట్యూన్ ఇవ్వండి, నా దగ్గర కుర్రోడు ఉన్నాడు పాట రాస్తారంటే బాగోదు కదా అన్నారు ఆయన. సరే ఏం చేద్దాం చెప్పండి, ఏదో ఒకటి చేసి నాకు ముందు పాట అయితే ఇవ్వండి అండి అన్న. సరే లేరా పక్క రూమ్లో ఎడిటింగ్ జరుగుతుంది, ఒకసారి విజువల్ చూద్దుది అని అన్నాడు. వెళ్తే ఆ విజువల్ చూపించారు నాకు, ఆ యాక్షన్ సీక్వెన్స్, పోరాటాలు అవన్నీ. అప్పుడు అది 17th centuryలో జరిగే కథ కదా, మొఘల్ ఔరంగజేబ్ బాబిడి. అయితే నాకు ఈ యాక్షన్ సీక్వెన్సెస్, అలాగే ఒక ధర్మం కోసం పోరాడే కొన్ని సన్నివేశాలు, క్యారెక్టర్ అది చాలా బాగుంటుందండి. చాలా బాగా డిజైన్ చేశారు డైరెక్టర్ గారు, చాలా బాగా డిజైన్ చేశారు. డైలాగ్స్ కూడా చాలా బాగా రాశారు. సాయి మాధవ్ బుర్రా గారు, ఇంకా మా జ్యోతి గారు రాశారు, ఇంకా చాలామంది రాశారు. దానికి చాలామంది వర్క్ చేశారు చాలా పకడ్బందీగా. అంటే ఆయన పొలిటికల్గా వెళ్ళారు, డిప్యూటీ సీఎం అయ్యారు, మళ్ళీ మనం ఆయన తెర మీద చూపిస్తున్నామంటే ఆయన ఇప్పుడు ఒక రేంజ్లో ఉన్నాడు. కొంచెం ఇది ఏమాత్రం కొంచెం అటు ఇటు అయినా అది మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అన్ని రకాలుగా. మనం అంటే ఒక రేంజ్లోనే ఆయన ఊహించుకుని అన్ని రకాలుగా చాలా జాగ్రత్తలు తీసుకుని జ్యోతి గారు వచ్చిన తర్వాత ప్రతి క్షణం అంటే ఆయన్ని చాలా ఒక ఆరాధనా భావంతో చూశాడు ఆయన. చూసి అంటే జ్యోతి గారికి కూడా ఇది మామూలు అవునండి అవకాశం కాదు. ఎందుకంటే ఒక చాలా పెద్ద బిగ్గెస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్. ఎంత వాళ్ళ నాన్నగారు ప్రొడ్యూసర్ అయినా సరే మన వర్కింగ్ అన్ని కోట్లు రిస్క్ చేయరు కదా. ఏది మా అబ్బాయి చేస్తాడులేని ఏదో ఒకటి. అంటే ఆయన డే అండ్ నైట్ ఆ స్క్రిప్ట్ ఈయన టేకప్ చేసిన తర్వాత దీన్ని ఇంకొక రేంజ్కి ఎలా తీసుకెళ్ళాలి, ఎలా ప్రజెంట్ చేయాలి, ఎలా షూట్ చేయాలి, ఒక హాలీవుడ్ స్థాయిలో ఈ సినిమాని నిలబెట్టాలంటే ఏం చేయాలి అనేది నేను చూసా. ఆయన నిజంగా ధర్మం కోసం యుద్ధం అని క్యాప్షన్ పెట్టారు, కానీ సినిమా కోసం యుద్ధం చేశాడు ఆయన నిజంగా జ్యోతి గారు. చాలా ఆయన చూసి తర్వాత నాకు ఆ విజువల్స్ చూపించిన తర్వాత ఏంటి పరిస్థితి అన్నాడు ఆయన. సార్ నాకు అసలు మామూలు గూస్ బంప్స్ కాదు సార్, అసలు సార్ నేను రాస్తున్నాను సార్ ఈ సినిమాకి అని నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్పానండి. చూసినాక ఆయన ఇలా ఏంటి సార్ మీరు ఇంత సింపుల్గా రాసేస్తుందని చెప్తున్నారు మీరు అంటే ఆయన స్టైల్లో అవును సార్ రాస్తాను సార్ అన్న. సరే అండి, నీకు పాటలో ఫస్ట్ ఇలా కావాలి, చరణంలో ఇలా కావాలని నేనేం చెప్పను. ఈ సినిమా విజువల్ చూశారు, ఈ సినిమా రేంజ్ ఇది, ఈ సినిమాకున్న హీరో ఇతను, ఈ సినిమాకున్న మ్యూజిక్ డైరెక్టర్ ఆస్కార్ విన్నర్, అప్పటికి ఆస్కార్ వచ్చింది ఆయనకి, ఆస్కార్ విన్నర్. దీన్ని బేస్ చేసుకుని మీరు ఏ విధంగా న్యాయం చేస్తారో చేయండి అని చెప్పి నన్ను ముందు ఎంట్రీ పంపించారు. నేను జస్ట్ అంటే ఒక 6 రోజులు టైం తీసుకున్నా, ఏం రాయలే. ఒక రోజు మొదలుపెట్టా, ఒక 3-4 days ఇంకా దాని మీద కూర్చున్నాను, ఎటు వెళ్ళకుండా. జస్ట్ ఆకలిస్తే తినడం, లేదంటే రాసుకోవడం అంతే. ఒక 3-4 days నేను కూడా అసలు ఎక్కడికి బయటకంటూ రాకుండా చేశాను. ఏంటంటే అంటే ట్యూన్ ఏం లేదు, నేనే ముందు లిరిక్ రాయాలి. అప్పుడు ఒక చిన్న సాకితో ఏదన్నా స్టార్ట్ చేద్దామని, వజ్రదేహాయ రౌద్రరాధేయ భభ్రురూపాయ ఉగ్రవ్యగ్రాయ త్రిపురనాశకాయ క్షిప్రదగ్ధాయ అని మొదలుపెట్టాడు. సౌండే అసలుకి పలికించిపోయిన ఫీలింగ్ వచ్చింది. 6 పదాలు. అవును, ఎందుకంటే నాకు అంటే అందరూ వాళ్ళ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ని దేవుళ్ళలాగా, భగవంతుల్లాగా ఆరాధిస్తూ ఉంటారు.
చాలా అంటే అభిమానంతో. అలాగే అక్కడ సినిమాలో అణగారిన వర్గాలు అవ్వచ్చు, లేదంటే అక్కడ అన్యాయం జరిగిన వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళందరికీ ఆ మొఘల్ చక్రవర్తుల చేతుల్లో జీవితాలు చితికిపోయి నాశనం అయిపోయిన వాళ్ళు కావచ్చు, వాళ్ళందరికీ వీరమల్లు వస్తున్నాడంటే ఒక ధైర్యం, వీరమల్లు వస్తున్నాడంటే అసలు వాళ్ళకి అంటే ఎక్కడ లేని బలం చేకూరుద్ది అనమాట. కరెక్ట్. దాన్ని మనం ప్రజెంట్ చేయాలి, అది లిరికల్గా చెప్పాలి. అది నువ్వు మొనగాడివి, నువ్వు పోటుగాడివి అని చెప్తే అవ్వదు, అది ఇంకొక పాటలాగా అది వేరేలాగా అయిపోతుంది. అది చాలా అంటే అది బాగోదు. దీన్ని నెక్స్ట్ లెవెల్లో ఒక రేంజ్లో మనం ఆయన విజువల్లో అంత ప్రజెంట్ చేశారు. అక్కడేమో బాహుబలి, RRR, మేజర్ చంద్రకాంత్ నా చిన్నప్పుడు ఇన్స్పిరేషన్, పుణ్యభూమి నాదేశం పాట, ఇలాంటి ఆయన మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పుడు నేను ఈ హీరోకి సినిమాకి న్యాయం చేయాలి, మా జ్యోతికృష్ణ గారు ఏదైతే చెప్పారో దానికి రీచ్ అవ్వాలి. అది రాసిన తర్వాత కీరవాణి సార్కి ఆయన నాకు చేంజెస్ చెప్పకూడదు. ఓకే, అంత పెద్ద ఆయనే పాటలు రాస్తారు, వాళ్ళ నాన్నగారు రాస్తారు, వేటూరు గారు, సీతారామ శాస్త్రి గారు, చంద్రబోస్ గారితో, వీళ్ళందరితో ఎన్నో అసలు అద్భుతమైన పాటలు చేసి ఉర్రోతు ఊగించిన వాళ్ళు. ఆయన్ని ఒప్పించాలి. ఇవన్నీ పెట్టుకున్నప్పుడు ఫస్ట్ సాకి అలా తీసుకున్నాను. అంటే ఒక భగవంతుడి అవతారం వస్తుంది అన్నట్టుగా సంథింగ్. అంటే ఇప్పుడు మీరు చెప్పిన 6 పదాలు కూడా దాదాపుగా అట్లాంటివి. అవును. ఇంకప్పుడు పల్లవిలోకి వెళ్ళాలి కదా. ఒక సాకి అయిపోయింది, హీరో వచ్చాడు, ఇంకా మొదలు పెడతాడు అనుకున్నప్పుడు సంథింగ్ ఏదో ఒక మూమెంట్ కావాలి. అప్పుడు కొంచెం శివుడిది తీసుకున్నాను అనమాట. తాండవం ఉంటుంది కదా, అలా స్టార్ట్ చేస్తే బాగుంటుందేమో అనిపించి, ప్రళయకాల రుద్రుడల్లే తాండవించు భైరవం, గగనమైన భువనమైన దద్దరిల్లు రౌరవం, నిసిని చీల్చు క్షిద్రుడల్లే ఉద్భవించు ఆయుధం, అలా స్టార్ట్ చేశాను. అవును, అసలుకి మీ పాటలు మొత్తం నేను గమనిస్తే 4 minutes పైన ఉన్న పాటల్లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ సాంగ్ ఇది యాక్చువల్లీ. అంటే మీ అన్ని దాదాపు 3 minutes 30 seconds, 3 minutes 20 seconds కదండి. ఒక పల్లవి, ఒక చరణం, అంతే క్యూట్ గా చిన్న పదాలతో చిన్న ఎక్స్ప్రెషన్, అర్థమయ్యేటట్టుగా అందరికి, సామాన్యుడికి కూడా. అసలు చదువుకుంటే అసలు ఏం చిన్న పిల్లడు చదువుకున్నా సరే దీని మీనింగ్ మనకి తెలుస్తుంది అన్నట్టు ఉండేవి. కానీ ఒక కాంట్రాస్ట్, అవునండి, ఫుల్ కాంట్రాస్ట్ కూడా రాయగలను అవును అనే నమ్మకంతో మీరు ఒక రైటర్కి ఒక సినిమాలో ఒక మంచి సిచ్యువేషను, ఒక మంచి ఇన్స్పిరేషను, లేదు ఆ హీరో ఆరా ఉంటుంది కదా, దాన్ని ప్రజెంట్ చేయాలనే విధానము, లేదు ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఆయన చాలా గొప్ప, భారతదేశం గర్వించదగ్గ మహా సంగీత దర్శకుడికి మనం పాట రాస్తున్నామన్న ఒక హై ఫీలింగో, ఇవన్నీ ఉన్నప్పుడు అండి ఆటోమేటిక్గా అది జనరేట్ అవుతుంది కొంచెం ఒక అవగాహన ఉన్నాడు. ఎందుకంటే నాకు ఇప్పుడు 199 సినిమాలు రాసిన ఎక్స్పీరియన్స్ ఉంది. కరెక్ట్. నేను దాన్నంతా బేస్ చేసుకుని అదంతా ఒకవైపు, ఇప్పుడు ఇది ఒక్కటే ఒకవైపు అన్నట్టుగా రాయాలని నేను ముందుగానే ఫిక్స్ అయ్యాను. కాబట్టి కొంచెం అక్కడ ఆ పల్లవి దగ్గర ఆ శివుడి తాండవం తీసుకున్నానండి. తర్వాత చరణాంగులకు వచ్చాక ఏదన్నా ఒక హై మూమెంట్ ఉండాలి. అవును, ఇప్పుడు సాకి స్టార్ట్ అయింది, పల్లవి ఒక రేంజ్లో వెళ్తుంది, అలా వెళ్ళకుండా దాన్ని ఒకసారి బ్రేక్ చేసి ఇంకొంచెం హై మూమెంట్ కావాలి అనుకున్నప్పుడు అది ఇంకొక స్టాంజా రాశానండి. అదేంటంటే, రారా అసురులే ముసురుకోగా, రారా అహితులే కసురుకోగా, రారా బుసలనే విసిరి వెయ్ర, రారా శిరసులే తురిమి వెయ్రా అని చెప్పి అక్కడ ఒక హై ఇచ్చానండి. అవును, అది చూసి అంటే వాళ్ళందరూ ముష్కరులు, అవునవును, చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళందరినీ చంపేసేయాలన్నా అసురులే ముసురుకోగా అంటే ఆ రాక్షసులంతా వచ్చి పడుతుంటే రాక్షస జాతి వాళ్ళ బుసలన్నీ నువ్వు అణిచివేయి, రారా అహితులే కసురుకోగా అంటే శత్రువులంతా వచ్చి నీ మీద విజృంభించుకుంటుంటే వాళ్ళ శిరస్సులను తురిమేయి రా అని చెప్పి. అదే హితుడికి అహితుడు. అవునండి, అహితులు అంటే మన హితం కోరని వారు అన్న, అదే కొంచెం అలాంటి పదాలు వాడేది. అదే అసలుకి తెలుగు గ్రామర్ లో కూడా నీకు ఫస్ట్ ఎత్తుకునే పదం కొంచెం నార్మల్. ఇప్పుడు ప్రళయకాల మామూలు ప్రళయకాల రుద్రుడల్లే తాండవించు భైరవం అక్కడ కూర్చుంటది. అదే గగనమైన భువనమైన దద్దరిల్లు రౌరవం, అలా
వీళ్ళు స్టార్ట్ చేసి ఎండింగ్ తీసుకెళ్ళి వదలటం అనమాట. అలా నేను చాలా ప్లాన్ చేసుకున్నాను, చాలా హోంవర్క్ చేసి. కానీ రాంబాబు గారు నేను 10 మాటలు మాట్లాడితే 2 మాటలు మాట్లాడి అవును సార్ అది సార్ శివగారు అని సమాధానం చెప్పి మా రాంబాబేనా ఇలా రుద్రుడల్లే రెచ్చిపోతున్నాడు మైక్ ముందు. నాకు అసలు వెరీ హ్యాపీ. అంటే కంటెంట్ దొరికినప్పుడు మాట్లాడగలనని చెప్పి ప్రూవ్ చేయటం అనిపిస్తుంది నాకు మీద. అవునండి, అంటే నాకు ఎవరన్నా అంటే కొంచెం షై ఫీలింగ్ అనమాట. ఎవరన్నా పలకరించినా అవును సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్ అంటా ఉంటాను. కానీ ఈ పాట ఇచ్చిన ఎనర్జీయో దీనికి వచ్చిన రెస్పాన్సో తెలీదు. ఇది ఎక్సైట్మెంట్ కాదు, నా హ్యాపీనెస్. అదొకటిని 10 సంవత్సరాల పోరాటం సార్. అది ఆ పోరాటంలో ఒక చిన్న ఇది వచ్చింది, కొంచెం నేను సక్సెస్ అయ్యేనేమో అన్న ఒక చిన్న ఫీలింగే నన్ను ఇలా మాట్లాడిస్తుందేమో తెలీదు. 100% మాట్లాడాలి. మీరు ఈ మాటలకి కానీ ఈ సక్సెస్ కానీ పరిపూర్ణమైన అర్హుడు. నేను కళ్ళారా చూశాను మిమ్మల్ని. గత 10 సంవత్సరాలుగా మీరేంటో తెలుసు. ఇప్పుడు మనం కూడా ఒక సినిమా చేసాం, అన్ని పాటలు రాశాను, చిన్న చిన్న పదాలతో, అలతి పదాలతో, ఎంతో ముద్దుగుంటే చిన్న ఎక్స్ప్రెషన్స్ తో, ఒక 2 చిన్నపిల్లలు పెట్టుకుని మనం ఒక క్యూట్ స్టోరీ, ఒక ఫ్యామిలీ ఎమోషన్స్ తో చేసి. దానిలో బ్యూటీ అండి చెప్పిన మీకు. ఈ ఒరిజినల్ సినిమా రంగోలీ కంటే తెలుగు సినిమా సత్యాలో ఉన్న పాటలు చాలా బాగున్నాయని అక్కడ వాళ్ళు నాకు ఫోన్ చేశారు. థ్యాంక్ యూ సార్. నేను మీకు ఎప్పుడు పర్సనల్ గా చెప్పలే, నిజంగా ఇప్పుడు అవకాశం వచ్చింది, చెప్పే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఐఎమ్ సో హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్ టు యూ. ఇకపోతే అసలు మీ ప్రయాణం ఏంటి సార్? అసలు ఎక్కడ అసలు సినిమా ఇండస్ట్రీకి అంటే నాకు సడన్ గా మీరు అలా వచ్చారు. అర్జున్ రెడ్డితో చూసి ఏంటి అబ్బాయి ఈ పాట రాసింది ఇతనా అని 8 ఏళ్ల కిందట మీరు ఎంత అమాయకంగా ఉండేవాళ్ళు. మీరు ఒకసారి ఈ ఫోటో వేస్తాను ఇప్పుడు ఇంటర్వ్యూలో. మీరు ఎలా ఉండేవాళ్ళు, ఒక చిన్న పల్లెటూరు నుంచి అలా వచ్చిన కొత్తగా అప్పుడే వచ్చిన ఒక మట్టి వాసనతో ఉండేవారు. అవునండి, అది అంటే కృష్ణా డిస్టిక్ అండి, ఇప్పుడు ఏలూరు జిల్లా అయింది. అది నూజివీడికి ఏలూరుకి మధ్యలో ఉంటుందండి మా విలేజ్, వేల్పుచెర్ల. చిన్న వ్యవసాయ కుటుంబం, ఏదో ఒక 4-5 ఎకరాలు. మా నాన్నగారు ఇప్పటికీ వ్యవసాయమే. ఇప్పటికీ సైకిల్ వేసుకుని వెళ్ళి పొలంలో పొద్దున్నే నీళ్లు కట్టేసి లంచ్ టైంకి ఇంటికి వచ్చేసి కొంచెం రెస్ట్ తీసుకుని మళ్ళీ సాయంత్రం వెళ్ళి గడ్డి కోసుకొచ్చి ఆ పనులు. జస్ట్ ఈ రోజుకి కూడా మా నాన్నగారు అదే పని చేస్తూ ఉంటారు. సూపర్ అండి అసలుకి. అయితే నేను 7th క్లాస్ వరకు మా ఊర్లోనే చదువుకున్నా. తర్వాత 8th, 9th, 10th హై స్కూల్కి మా ఊర్లో లేదు అప్పుడు నేను చదువుకునేటప్పుడు. హై స్కూల్ మా పక్క ఊర్లో ఉంది, ఒక 4 కిలోమీటర్స్ సైకిల్ వేసుకుని వెళ్ళడం. ఊరి పేరేంటి? కొప్పాక. అక్కడ హై స్కూల్ 10th వరకు అండి. తర్వాత ఏలూరు మా ఊరికి ఒక 12 కిలోమీటర్లు. ఏలూరు పీడీబీటీ కాలేజీలో ఇంటర్మీడియట్. తర్వాత ఏలూరు సిఆర్రెడ్డి కాలేజీలో బీటెక్. సిఆర్రెడ్డి అసలుకి ఫేమస్ అది. సినిమా వాళ్ళు ఎంతమంది, మురళీమోహన్ గారు, రాజబాబు గారు, రాజమౌళి గారు. అదే మొన్న కీరవాణి గారిని కలిసినప్పుడు మీది ఏ ఊరు అన్నారు. మాది ఏలూరు సార్ అన్నారు. మా ఊరే అని చెప్పేసి జతేసుకుని ఒక సెల్ఫీ దిగుదాం అని చెప్పి ఆ ఫస్ట్ రోజు పాట ఎప్పుడైతే ఓకే అయిందో ఆ రోజే ఆయన ఒక సెల్ఫీ తీసుకుని ఇన్స్టాలో పోస్ట్ చేసి హరిహర వీరమల్లు న్యూ కొలాబరేషన్ అని పెట్టారు. నేను అప్పుడు కూడా దాన్ని నేను ఎవరికి షేర్ చేయలే. పెద్ద సినిమాలు ఏమవుతుందో తెలీదు, ముందంతా ఈ రిలీజ్కి వచ్చినప్పుడు చెప్పుకుందాంలే అని పాట ఎల్లుండే రిలీజ్ అనగా ఇవాళ రివీల్ చేశాను. కరెక్ట్. దేనికంటే నాకు తెలుసు, నేను కూడా మిమ్మల్ని అడగల. అవును, మీది అంటే మీ ఎమోషన్స్ ఎలా ఉంటాయో నాకు తెలుసు. చివరి దాకా వచ్చి రేపు రిలీజ్ అన్నగా కూడా మారిపోయిన సందర్భాలు ఉంటాయండి, ఎంతో మందికి ఉన్నాయి. అది సింగర్స్ మనకనే కదా, పెద్ద రైటర్లకు కూడా ఉంటుంది. ఒక్కోసారి ఏంటంటే ఇప్పుడు మనం వాళ్ళని తప్పనిలా వీళ్ళని తప్పనిలా. ఇప్పుడు వాళ్ళు ఒక లాస్ట్ మినిట్లో ఇలా కాదు వేరేలాగా ఏదన్నా ఉంటే బాగుండు అనుకుని కొంచెం వేరే రైటర్కి వెళ్ళి రాయించుకున్నప్పటికప్పుడే చేసి సినిమా కోసమే. అదే ఎవరైనా సినిమా కావాలని చేయటము, లేదంటే అది ఇంకొంచెం బెటర్గా వస్తే బాగుండని చేస్తారు. అది కొంచెం మనం చేసి ఉండి మనది కాకుండా వేరేది వచ్చినప్పుడు కొంచెం ఆ క్షణం కొద్దిగా బాధగా ఉంటుంది. కానీ మనం ఇక్కడ అన్నీ తెలుసు కాబట్టి మనం ఏం చేయాలంటే కొంచెం దాన్ని హార్ట్కి తీసుకోకుండా ముందుకెళ్ళిపోవటం. ఇలాంటి ఒక సందర్భాలు గతంలో ఏమన్నా అనుభవించారా? లేదండి, నాకైతే జరగలేదు. ఎందుకంటే నేను ఎవరన్నా సార్ ఇది ఇంకోసారి రాయండి సార్ అంటే ఓకే సార్ నేను రాసి పంపిస్తాను. ఎన్ని వెర్షన్స్ రాస్తారు? నేను ఎక్కువ వెర్షన్స్ ఎప్పుడు చేయలేదు. సమ్మోహనుడ పాటకు ఒక్కటికే ఎక్కువ వెర్షన్స్ చేశాను. మిగతా వాటికి మ్యాక్సిమం నాకు అర్జున్ రెడ్డి కూడా
ఊపిరాగుతున్నదే పాట నాకు ఫస్ట్ రాయమని ఇచ్చారు. అది ఫస్ట్ వెర్షన్, ఒక్క వర్డ్ కూడా చేంజ్ అవ్వకుండా ఓకే అయిపోయింది. నా ఫస్ట్ సినిమా వియ్యాల వారికి అయ్యాలి, మన్మదా నువ్వు యమగా నచ్చావు. నేను ఇంజనీరింగ్ వచ్చిన ఫ్రెష్గా అప్పుడే వచ్చారు. అప్పుడు వచ్చినప్పుడు అది కూడా ఒక్క వర్డ్ కూడా చేంజ్ చేయకుండా ఓకే అయింది. నా లైఫ్లో హిట్ అయిన సాంగ్స్ అన్ని, రాకాసి గడిచిపిల్ల ఉంది కౌశల్య కృష్ణ, బెమ్నేని శ్రీనివాసరావు గారు, ఏదో జస్ట్ చరణంలో ఒక్క వర్డ్ మార్చారు అంతే, అది మ్యాక్సిమం. అలా చాలా అయినాయి. కాకపోతే ఎక్కువ వెర్షన్స్ రాసింది సమ్మోహనుడ. ఎందుకంటే అది ఆయన ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు నాకు. మనోహర అని ఒక పాట ఉండేది చెలీలు, మనోహర సూపర్ సాంగ్, అది రొమాంటిక్ హిట్ అది అప్పట్లో. నేను ఇప్పుడు ఆ సమ్మోహండ ప్లేస్లో ఏదో మనం రాసుకుంటే వెళ్తాం కదా, నువ్వే నువ్వే అని నార్మల్గా రాస్తాం. ఈ నువ్వే నువ్వేలు యుద్ధరాం బాబు, ఆ మనోహర లాగా ఏదన్నా ఆ అబ్బాయిని చాలా ఇష్టంగా పిలిచినట్టు ఉంటే బాగుంటుంది. అలా ఏదన్నా పట్టుకో, నాకు ఇలా వద్దు సమ్మోహనుడా అన్నాడు ఆయన. మనోహర వాడేశారు, మన్మధుడా వాడేసాము, నేనే వాడే మన్మదా నువ్వు యమగా నచ్చావు. చాలామంది వాడారు మనోహరుడు, మన్మధుడు, అందగాడు, ఇవన్నీ. ఎలా 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 అనుకున్నప్పుడు అసలు సమ్మోహనుడా అనే పదం ఉండదు, సమ్మోహనం అనేది ఉంటుంది. నేను దాన్ని ఏం చేశానంటే సమ్మోహనాన్ని సమ్మోహనుడా అని రాశాను. అదే ప్రయోగం. అది ఆయనకి చాలా బాగా నచ్చింది. అంటే చాలా ఆకర్షించేవాడు నువ్వు. తర్వాత లైన్లో ఇష్ట సకుడా అని నార్మల్గా వెళ్ళా రెండో లైన్లో. ఆ ఫస్ట్ స్టార్టింగ్ అనేది ఎప్పుడైతే సమ్మోహనుడా అని రాశానో ఆయనకి నచ్చేసింది. ఇంకప్పుడు తర్వాత హుక్ లైన్ దగ్గర మళ్ళీ తగులుకుంది. చూసే అని ఒక హుక్ లైన్ ఉంటుంది దాంట్లో సమ్మోహన్ అంతా రాసి కింద నువ్వే ఈ నువ్వే వద్దు స్వామి అంటాడు జ్యోతి గారు. అప్పుడు చాలా రాసాం. నువ్వు మళ్ళీ 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 అని ఏదో రాశా. అలా కాదు ఇంకేదన్నా అన్నాడు. అప్పుడు ఇది స్ట్రైక్ అయింది. చూసే తెరలే మదనా అని. ఇంకప్పుడు పల్లవి సెట్ అయిపోయింది, హుక్ లైన్ సెట్ అయిపోయింది, ఇంకా అంత అయిపోయింది. మనకి అప్పటికి ఒక 2-3 వెర్షన్స్ రాసున్నాం కదా, ఆ చరణాల్లో తీసుకుని వాటిలో ఏది బాగుందో చూసుకుని మిగతా 2 చరణాలు సెట్ చేసి ఫైనల్ చేసి శ్రేయ భాషలో. కానీ ఆ పాట వల్లే ముందు అసలు రూల్స్ రంజన్ అనే పేరు బయటకు వచ్చింది. కిరణ్ అబ్బవరం గారికి మంచి వన్ ఆఫ్ ది ఆయన వాటిలో హిట్ సాంగ్స్ లో టాప్ 10 లో ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఆయన సార్ కళ్యాణ మండపంలో ఇట్లా పాటలు చాలా బాగుంటాయి. రాజావారి రాణివారిలో కూడా రాజావారి రాణివారు ఒక సినిమాలో ఒక్క పాట అన్న చాట్ బస్టర్ ఉంటుంది, ఒక లవ్ సాంగ్ ఉంటుంది అందులో. ఇప్పుడు ఇందులో మీది రూల్స్ రంజన్ లో. నాకు రాజావారి రాణివారు అప్పుడు అడిగాడు ఆయన. అప్పుడు నాకు అర్జున్ రెడ్డి రిలీజ్ అయ్యింది. నేను అనుకున్నా వీళ్ళు ఎవరో షార్ట్ ఫిల్మ్ బ్యాచ్ లో ఉన్నారు అనుకున్నాను. నేను సరే చేస్తాను అది అన్నాను, కానీ నేను అంత కాన్సన్ట్రేట్ చేయలేదు. అప్పుడు నాకు వేరే ఏదో సినిమా వచ్చి నేను దాంట్లో ఉండిపోయాను. అది రూల్స్ రంజన్ లో ఫుల్ఫిల్ అయిపోయింది. మొత్తానికి ఆయన షార్ట్ ఫిల్మ్ నుంచే వచ్చారు. ఐడియా నాకు అర్జున్ రెడ్డి అయినప్పుడు రాజావారి రాణివారిలో ఒక బ్రేకప్ సాంగ్ ఉంటుంది, అది నాతో రాయించుదామని. అప్పుడు అర్జున్ రెడ్డిలో బ్రేకప్ సాంగ్ హిట్ అయింది కదా. ఆయన ఫేస్బుక్లో ఉండేవాడు కిరణ్ అబ్బవరం గారు. నాకు మెసేంజర్లో మెసేజ్ చేశాడు, బ్రో ఇలా మేము ఒక సినిమా చేస్తున్నాము, ఒక పాట రాయాలి మీరు, నేను డైరెక్టర్ని మ్యూజిక్ డైరెక్టర్ని మీ దగ్గరికి పంపిస్తానంటే వచ్చారు వాళ్ళు. ఏది రవికిరణ్ కోలానా, ఇప్పుడు ఆయన విజయ్ దేవరకొండ సినిమా చేస్తాను దిల్రాజ్ గారి ప్రొడక్షన్ లో. ఆ రోజు వాళ్ళిద్దరు వచ్చి కలిస్తే సరే బ్రో నేను రాస్తాను, నాకు ట్యూన్ అది పంపించండి అన్న. తర్వాత నేను ఏదో వర్క్లో పడి నేను సరిగ్గా రెస్పాండ్ అవ్వాలా, మీదే తప్పు అయితే. నేను వేరే ఒప్పుకుని ఉన్నా, నేను చేస్తాను కొంచెం టైం పడుతుంది అన్న. వాళ్ళకి కొంచెం అంత టైం లేదు వాళ్ళకి. వాళ్ళు కొంచెం వేరే వాళ్ళు. సినిమా ఇండస్ట్రీ ఎవరికి ఏది దక్కాలి అదే దక్కుద్దండి, అంత పోరాడి. అది ట్రూనా? అవును, ట్రూ, అంతే కదా. అంతే. ఇప్పుడు నేను చిరంజీవి గారికి బాలకృష్ణ గారికి పాట రాయాలని ఒక 10 years నుంచి పోరాడుతున్నా. అవలా పవన్ కళ్యాణ్ గారికి దక్కింది. అంటే దీనికంటే ఎక్కువ గోల్డెన్ ఛాన్స్ లాగానే మీ లెక్క ప్రకారం. పాన్ ఇండియా సినిమా, భారీ బడ్జెట్, మ్యూజిక్ డైరెక్టర్, అందులో ఈ సినిమాకి రావడం అనేది మామూలుగా ఏదైనా ఉస్తాద్ భగత్ సింగ్ లాంటి దానికి దేనికన్నా ఏదో మనం నార్మల్గా ఒక లవ్ సాంగ్ రాస్తాం కదా, మంచి మెలోడీ సాంగ్ రాసానంటే ఓకే. ఈ సినిమాకి ఇంత ఫెరోషియస్ సాంగ్ రాయటం, అది అలా బాగా కుదరటం, అది రిలీజ్ అయ్యి జనాలకు ఒక రోజులోనే 35 million, అది రికార్డ్ అంట. మరి 24 hours లో
అది చాలా హ్యాపీ అనిపించింది. హ్యాపీ అనిపించడం కదా, మీరు స్టేజ్ మీద కూడా ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడారో, చాలా బాగా మాట్లాడారు. థ్యాంక్ యూ. అయితే ఇక్కడ మీకు అంటే మిగతా సినిమా ఇండస్ట్రీ మొత్తంలో 24 శాఖల్లో విపరీతమైన కాంపిటీషన్ అన్ని శాఖలకు ఉంటుంది. ఒక్క లిరిసిస్టులకు మాత్రం నిజంగా 20 మందో 30 మందో మీరు బాగా అసలు ఇంక ప్రతి ఒక్కరిని లెక్కేస్తే ఒక 50 మంది ఉంటారు. అవును, మొత్తం రెగ్యులర్ గా రాసేవాళ్ళు 10 మంది ఉంటారు, అప్పుడప్పుడు రాసేవాళ్ళు 10 మంది ఉంటారు. ఈ 20 మందే కాంపిటీషన్, అంతే కదా సార్? అంతే. అది ఒక అదృష్టం సార్ మీకు. ఎందుకంటే నేను ఇప్పుడు చూస్తున్నాను కదా, ఎట్లా లెక్కేసినా సరే వేళ్ల మీదే ఉంటున్నారు. అవునండి. ఆ వేళ్ల మీద వాళ్ళు పాపం ఎన్ని సినిమాలకు రాస్తారు, ఎంత రాస్తారు. కానీ సూపర్ సార్, నాకు అదే అనిపించింది. అయితే ఇందాక మనం మాట్లాడుకుంటే ఏలూరు దగ్గర ఆగిపోయాం. ఎక్కడ మన దగ్గర ఏదో ఒక విద్య ఉందని తెలియడానికి, మనం ఒక దానిలో టాలెంట్ నిష్ణాతులు అని చెప్పి తెలియడానికి మనలో మనకే ఒకటి స్టార్ట్ అవుతుంది, ఎక్కడో ఇచ్చింగ్. అవునండి. అది మీకు ఎక్కడ స్టార్ట్ అయింది సార్? నాకు అంటే చిన్నప్పటి నుంచి పాటలు అంటే ఇష్టం. మా అమ్మగారికి పెళ్ళైనప్పుడు మా తాతయ్య గారు ఒక రేడియో కొనిచ్చారంట 80sలో, 85 84 ఆ టైంలో. మా ఇంట్లో ఒక రేడియో ఉండేది, అది చెక్ రేడియో లాగా. ఐడియా ఉంది నాకు. పాటలు వచ్చాయి దాంట్లో. స్కూల్ మా ఇంటి దగ్గరే స్కూలు, గవర్నమెంట్ స్కూల్. భోజనానికి ఇంటికి వచ్చినప్పుడు మధ్యాహ్నం పాటలు వచ్చాయి. అవును. నేను భోజనం చేస్తే ఆ పాటలు వినేవాడిని, వెళ్ళిపోయేవాడిని. తర్వాత నాకు ఎందుకో చిన్నప్పటి నుంచి కొంచెం ఆ పాటలన్నా ఈ సినిమా డైలాగులన్నా పిచ్చి. ఏదైనా ఈనాడు పేపర్లో ఏదైనా సినిమా బొమ్మలు వస్తే అవన్నీ బ్లేడ్తో ఇలా కట్ చేసుకుని అన్నం మెతుకులు ఉంటాయి కదా, గమ్ము ఉండేది కదా, అన్నం మెతుకులు వెనకాల ఇలా పేస్ట్ చేసి మా తలుపు అంటించుకునేవాడిని. ఆదిత్య 369 చిన్నప్పుడు బాగా గుర్తున్నాను. కత్తి పట్టుకుని ఉన్నది బాలకృష్ణ, ఆదిత్య 369, ఆ టైం మిషన్ ఉన్నది, అవన్నీ మా టైం మిషన్. అవును, ఎంచుకుంది. తర్వాత మేజర్ చంద్రకాంత్, ఎన్టీ రామారావు గారు, మోహన్ బాబు, దాంట్లో ఆ పుణ్యభూమి నా దేశం అనే పాట ఉంటుంది. అది నాకు విపరీతమైన ఇష్టం అనమాట. చాలా మందికి సార్ చిన్నప్పుడు ఆ పాట పాడుకుంటే తిరిగేవాడిని. పాడుతూ ఉంటారు. అది అయితే హై స్కూల్లో ఒక పాటలు పోటీ పెట్టారు, పెడితే నేను అది పాడా. నాకు నటరాజు జామెట్రీ బాక్స్ ఇచ్చారు. అదే చెప్పా మొన్న స్టేజ్ మీద కీరవాణి గారి ముందు. దాని తర్వాత అన్నమయ్య సినిమా చూసినప్పుడు వెంకటేశ్వర స్వామి మీద పద్యాలు అవి రాశారు కదా, నేను ఎందుకు రాయకూడదని అప్పుడు తెలియని ఇదిలోనే మా ఊరు పక్కనే వేలుపుచెర్లకి ఒక 7-8 కిలోమీటర్ల దూరంలో గోపవరం అని ఒక ఊరు ఉంటుంది. అక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది. మా నాన్న అప్పుడప్పుడు ఉగాది రోజు అప్పుడు తీసుకెళ్ళేవాడు, సైకిల్ ఎక్కించుకుని తీసుకెళ్ళేవాడు. ఉగాది రోజు గర్భగుడిలోకి వెళ్ళనిస్తారు అనమాట. ఆ ఒక్క రోజు అక్కడ దానికోసం తీసుకెళ్ళేవాళ్ళు. అప్పుడప్పుడు గుండు చేయించేవాళ్ళు మాకు అక్కడ. మేము వెళ్ళి ఏదో పరమాన్నం ఏదో వండి ప్రసాదం పెట్టేవాళ్ళం. అక్కడ అప్పుడప్పుడు వెళ్తూ ఉండేవాళ్ళం, మాకు దగ్గర కాబట్టి. అలాంటి టైంలో ఈ అన్నమయ్య సినిమా వచ్చి చూసినప్పుడు నాకు కూడా రాయాలనిపించింది. నాకు పాటలు అంటే ఇష్టం కదా అని చెప్పి ఒకరోజు ఒక ఉగాది రోజు వెళ్ళి పొద్దున్నే కూర్చుని ఈవినింగ్ వరకు 2 పాటలు రాసుకున్నా. హై స్కూల్లో చదివేటప్పుడే, నాకు తెలియని జ్ఞానంతో. అప్పుడే క్లాసు 7-8 అండి. ఆ నోట్స్ ఇప్పటికి కూడా ఉంది నాకు. ఉంది. నా అదృష్టం ఏంటంటే నేను ఇక్కడ ఇండస్ట్రీకి వచ్చాక నేను ఏదో సినిమాలు ట్రై చేస్తుంటే రఘు కుంచె అని ఆయన సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ కదా, ఆయన జూపుడు సుమన్ అని ఒక ఆయన మ్యూజిక్ డైరెక్టర్. వాళ్ళు ఓం నమో వెంకటేశయ్య అని ఒక ఆల్బమ్ చేస్తున్నారు. సార్ నా దగ్గర ఒక 2 పాటలు అంటే నేను ఎవరో తెలియక, ఎవరిని అప్రోచ్ కావాలో తెలియక అప్పుడప్పుడు కృష్ణనగర్లో క్రిస్టాఫర్ అని ఒక ఆయన కీబోర్డ్ ప్లేయర్ ఉంటారు, వాళ్ళ తమ్ముడు వినయ్ సౌండ్ ఇంజనీర్, వాళ్ళది హనుమాన్ జంక్షన్, మాది ఏలూరు కదా దగ్గర. నాకు బీటెక్ లో ఒక క్లాస్మేట్ ఉండేవాడు శ్యాంబాబు అని. వాడు హరి క్రిస్టాఫర్ అని మ్యూజిక్ చేస్తారు, అక్కడికి రఘు కుంచె, శ్రీలేఖ్ గారు వీళ్ళందరూ పాడటానికి వస్తారంట. ఆ క్రిస్టాఫర్ని వాళ్ళ తమ్ముడిని పరిచయం చేస్తా, నువ్వు అప్పుడప్పుడు అంటే మేమందరం ఎస్ఆర్ నగర్లో ఉండేవాళ్ళం రూమ్ తీసుకుని, బీటెక్ అయ్యి వచ్చి మైత్రివనంలో క్లాసులు, టెస్టింగ్ టూల్స్, ఒరాకిల్ నేర్చుకునేవాళ్ళం వెళ్ళి. అది ఒక పొద్దున్న 1 గంట వెళ్తే మిగతాది ఆ క్లాస్ అవగానే నేను మైత్రివనం నుంచి సారథి స్టూడియో దగ్గర ఆటో ఎక్కి కృష్ణానగర్లో దిగటం, వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చోవటం. శ్రీలేఖ్ గారు ఎప్పుడు వస్తారో, రఘు కుంచె ఎప్పుడు వస్తారో, ఎవరైనా సినిమా వాళ్ళు వస్తే నేను పాట రాస్తానని చెప్పి ఏదైనా ఒక చిన్న సినిమాకి పాట రాయాలని చెప్పి కూర్చునేవాడిని అక్కడ.
వాళ్ళు వెంకటేశ్వర స్వామి ఆల్బమ్ చేస్తుంటే సార్ నా దగ్గర ఉన్నాయంటే వాళ్ళకి వినిపించే పాడి, అరే బాగున్నాయిరా ఈ రెండు చేద్దామని తన మ్యూజిక్ చేసి ఓం నమో వెంకటేశాయ అప్పుడు క్యాసెట్స్ అనమాట నేను వచ్చిన కొత్తలో అవి రిలీజ్ చేశారు రామానాయుడు స్టూడియోలో, రామానాయుడు గారి చేతుల మీద. ఇది 2015 కాదండి, ఇంకా ముందు. అయితే అది రిలీజ్ చేసిన తర్వాత వియ్యాల వరకు ఏది వచ్చింది. ఓకే, అంటే నా ఫస్ట్ నేను ఏదనుకున్నానో ఏది రాశానో అది వెంకటేశ్వర స్వామి దయ వల్ల ఆయన పేరు మీదే ఆ ఆల్బమ్ రిలీజ్ అయింది. తర్వాత వియ్యాల వరకు అయ్యాలకి మా ఫ్రెండ్ అంటే ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు గారు అని ఉన్నారు కదా, వాళ్ళ అబ్బాయి నేను ఇంజనీరింగ్ క్లాస్మేట్స్. ఇప్పుడు వాళ్ళు లేడు, కరోనా టైంలో చనిపోయారు. వాడు ఏం చేశాడంటే ఈవీవి గారికి వాళ్ళకి కొంచెం రిలేషన్ ఉంది. అప్పుడు ఆయన అక్కడ తీసుకెళ్తే సత్యబాబు గారికి పరిచయం చేస్తే ఆయన ఒక పాట ఇచ్చారు. అదే ఫస్ట్ పాట వియ్యాల వరకు అయ్యాలి. రమణ గోగుల్ గారు మ్యూజిక్. ఆ రమణ గోగుల్ గారు అంటే అప్పుడు అన్నవరం ఏదో చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ సినిమాలు ఎక్కువ మ్యూజిక్ చేస్తారు. ఆయన పెద్ద మ్యూజిక్ డైరెక్టర్, పెద్ద బ్యానర్. సత్యబాబు గారు డైరెక్టర్, ఉదయ్ కిరణ్, శ్రీహరి వీళ్ళంతా. మనం ఇంజనీరింగ్ వచ్చిన కొత్త కదా, శ్రీధర్ గారు ప్రొడ్యూసర్లా మనం పెద్ద సినిమాకి రాసేసి మనం రైటర్ అయిపోయి ఉన్నాం. ఇదిలో ఉండి నెక్స్ట్ ఇంక మనకి తిరగలేదులే అనుకున్నాం. కట్ చేస్తే 3-4 years అసలు సినిమానే లేదు, ఎంత ట్రై చేసినా సరే. అప్పుడు కొంచెం మనకి సర్వైవల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, మనం పల్లెటూరు నుంచి వచ్చి మా ఫ్రెండ్స్ నన్ను చాలా జాగ్రత్తగా చూసుకున్నారు ఆ 4-5 years బాగా. ఎందుకంటే వాళ్ళకి కూడా ఇంటి దగ్గర నుంచే పంపించడం, వాళ్ళకి జాబులు లేవు, కానీ నన్ను చాలా జాగ్రత్తగా. హైదరాబాద్ రావాలనే థాట్ ఎలా వచ్చింది? అంటే బీటెక్ అయిన తర్వాత జాబ్ కోసం హైదరాబాద్. ఇప్పుడు ఇంటికాడ వాళ్ళకి ఏమో ఇటు జాబ్ కోసం వెళ్ళాడని తెలుసు. నా మైండ్లో ఏముంది, నేను సినిమాలకు పాటలు రాయాలని ఉంది. పొద్దున్నే క్లాసులకి వెళ్ళేవాడిని, అయిపోగానే కృష్ణానగర్ వచ్చి తిరిగేసి ఆకలి అయ్యే టైంకి ఇంటికి వెళ్ళేవాడిని. ఒకసారి నడుచుకుంటానే వచ్చేవాడిని, నడుచుకుంటూ వెళ్ళేవాడిని. డబ్బులు ఉంటే ఆటో ఎక్కేవాడిని. నడుచుకుంటా వచ్చిన సందర్భాల్లో 100 సార్లు చూసాను. అవును. ఎస్ఆర్ నగర్ నుంచి మధురా నగర్ వెల్లంకి ఫుడ్స్ మీదుగా, కేకే టవర్స్ మీదుగా, గణపతి కాంప్లెక్స్ మీదుగా కృష్ణానగర్. అది నాకు ఒక అంటే బ్యాగ్ కూడా ఉండేది కాదు, ఈ బట్టల కవర్ ఉంటుంది కదా చందన బ్రదర్స్, దాంట్లో ఉండే ఈ పేపర్స్ పాటలు ఒక 10 ఐటెం సాంగ్లు, 10 లవ్ సాంగ్స్, 10 డ్యూయెట్స్, 10 మాస్ సాంగ్స్, అలా ఒక 100 పాటలు రాసుకుని ఇంజనీరింగ్ 4 సంవత్సరాల్లో ఆ 100 పాటలు కలిపి ఆ పేపర్లో సంచిలో కవర్లో వేసుకుని కవర్ పట్టుకుని నడుచుకుంటూ తిరగటమే. ఫిల్మ్ నగర్లో దిగితే మనకు రోడ్డు పక్కన ఈవీవి గారి ఇల్లు, అదొక్కటి బాగా నోన్ అనమాట. నాకు గేట్ దగ్గర ఉండేవాడిని, వాడు లోపలికి రానిచ్చేవాడు కాదు. సార్ ఉన్నా సరే అనేవాడు, వాడి భాష మనకు అర్థం కాదు, వాడి భాష మనకు అర్థం కాదు. 1-2 గంటలు ఆడు కూర్చునేవాడు. అది ఎవరన్నా ఆర్యన్ రాజేష్, నరేష్ అన్న వచ్చి వెళ్తుంటే వాళ్ళని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు. ఎదురుగా మాధవరావు గారి స్టూడియో ఉండేది, స్టూడియో దాంట్లో షూటింగ్లు జరిగేవి. ఆ బిల్డింగ్ లో పక్కన కోటరామకృష్ణ గారు హౌస్, మళ్ళీ కోట శ్రీనివాసరావు గారిది, బాబు మోహన్ గారు. ఆ లైన్ లో ఉంటే ఏముండేదంటే నేను ఇండస్ట్రీలో ఉన్నా అనే ఫీలింగ్ ఉండేది ఆ లైన్ వరకు. ఆ ముందిల్లు నందమూరి కళ్యాణ్ రామ్ గారు. అవును, లెఫ్ట్ తిరిగితే పరచూరు గోపాల్ కృష్ణ, అవన్నీ సినిమా. వరుస ఎంఎస్ రాజు గారి ఆఫీస్, అక్కడ నుంచి అక్కడ ఆటో దిగ్గానే అలా వెళ్తే అదంతా ఒక మన ఇండస్ట్రీలో ఫీలింగ్ అలా ఉండేది. అలా ట్రై చేసేవాడిని. ఎంత మందికి ఇప్పుడు మనం సరదాగా మాట్లాడుకుంటున్నాం కానీ ఎంత మందికి ఇన్స్పిరేషన్ మీరు. అంటే ముందు నించోవాలి సార్, గ్రౌండ్ లో నించుంటే అవకాశాలు వస్తాయి. లేదా అవుట్ అయ్యి వెళ్ళిపోతే ఏముంటాయి, ఎవరు మాత్రం ఎందుకు ఎదురు చూస్తారు. ఎందుకంటే ఎప్పుడండి చాలా ఇప్పుడు 15 సంవత్సరాలు పోరాటం చేస్తే గానీ ఒక పవర్ స్టార్ని పట్టుకోలేము, అంతే కదా. అవును, ఒక జాబ్ చేసిన ఒక 4-5 years తీసేస్తే సరే ఉయ్యాల జంపాల నుంచి కంటిన్యూగా రాస్తున్నాను కాబట్టి 10 సంవత్సరాల పోరాటం, పవన్ కళ్యాణ్ గారి సినిమాకి పాట రాయటం, అంతే. ఇదే హెడ్డింగ్ మాది కూడా. కానీ 10 సంవత్సరాలు రాసినా కూడా వస్తుందని గ్యారంటీ ఉందా? లేదండి, లేదు. ఎంతో మంది ఉన్నారు సార్. మీరు అంటే మంచో చెడో ఏదో ఒకటి సరస్వతీదేవి మనకు వచ్చింది, మనం రూపాయి రాయటం ఎప్పుడు ఆపలేదండి. అది ఇంపార్టెంట్. డబ్బులు ఎప్పుడు డిమాండ్ చేయాల, హిట్ వచ్చినా డిమాండ్ చేయాల, ఏది జరిగినా డిమాండ్ చేయాల. అది ఒక లోపమేమో, ఏమో తెలీదు. మేబీ అది నేను ప్లస్ అనుకోలేదు, మైనస్ అనుకోలేదు. కానీ అర్జున్ రెడ్డి అనేది మాత్రం మీరు చాలా బాగా వినపడ్డారు. అవును, ఇప్పుడు వినపడ్డంత వినపడ్డారు. అవును అవును.
అప్పుడు ఒక్కసారి ఇప్పుడు కూడా అండి ఏదైనా ఆఫీస్కి వెళ్ళినప్పుడు నువ్వేం రాసావంటే ఇప్పుడు ఇది చెప్తాం కదా, ఉయ్యాల జంపాల మజను ఇవన్నీ చెప్తున్నప్పుడు అర్జున్ రెడ్డి రాశారా, ఏ పాట రాశారు, బ్రేకప్ సాంగ్, అది చాలా పెద్ద హిట్ కదండి అంటూ ఉంటారు. అది చాలా హ్యాపీ, అంటే అది ఇచ్చే కిక్ వేరు. ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు అర్జున్ రెడ్డికి రాశానండి అంటే, సార్ కూర్చోండి సార్ అర్జున్ రెడ్డికి రాశారంట సారు అని. పక్క నేషనల్ వైడ్ డైరెక్టర్గా తిరగదీసేస్తున్నా సందీప్ రెడ్డి పరిచయం పవర్ స్టార్తోని. ఈ ట్రావెల్ చూస్తుంటే మీరు చదువుకున్న వచ్చిన రోజులకి ఈ రోజుకి చూస్తుంటే, మీరు ఇప్పుడు నడిచి వచ్చినవన్నీ ఆ రూట్ అంతా చెప్తుంటే నాకు ఎంత ఆనందంగా ఉందో. అంటే మీ జర్నీ మీరు మర్చిపోలేదు, అందుకని మీరు ఆనందంగా ఉండగలిగారు. లేదంటే పెయిన్ కదా. అంటే మనకి నాకు అంటే చిన్నప్పుడు సాహిత్యం గురించి కూడా అంత తెలియదండి. ఎందుకంటే ఒక చిన్న వ్యవసాయ కుటుంబం, ఎలా తెలుసు, అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళం. గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం, తర్వాత ఏదో ఇంటర్మీడియట్ చదివి ఇంజనీరింగ్ చదివి ఇక్కడికి వచ్చాం. అంతా మన బ్యాక్గ్రౌండ్ అంతా వ్యవసాయము, కొంచెం చదువుకోవటం, ఇదేం లేదు. కాకపోతే నాకు పాట మీద ఉన్న ఇష్టం, సినిమా అంటే పిచ్చి, ఈ రెండు చాలా అంటే చాలా తెలుసుకున్నానండి ఈ 10-15 సంవత్సరాల్లో. చాలా చదివాను, చాలా తెలుసుకున్నాను. లేదంటే మనం అంటే ఏదన్నా ఒక 2-3 పాటలు రాయగలం, మహా అయితే ఒక 20-30 పాటలు రాయగలం అంతే. 200 సినిమాకి 500 పాటలు 600 పాటలు రాయలేము. కరెక్ట్. అది నేను ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అనుకుంటా, అంటే నాకున్న సినిమా మీద ఉన్న ఇష్టమే ఇంత దూరం నన్ను లాక్కొచ్చింది. ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఎంకరేజ్మెంట్ కానీ సపోర్టు, ఇక్కడ ఇండస్ట్రీలో ఉన్న మిత్రులు కానీ మీలాంటి వాళ్ళు కానీ అందరూ రాంబాబు సక్సెస్ అయితే బాగుండని కోరుకున్నారు హోల్ హార్టెడ్గా. అది ఇన్నాళ్ళకి కొంచెం నెరవేరింది అనుకుంటున్నాను దేవుడి దయ వల్ల. 100% ఈ సినిమా వల్ల, ఈ పాట వల్ల ఇంకొంచెం మంచి 4 సినిమాలు వస్తే హ్యాపీ. 100%. అంటే ఇప్పుడు ఇందాక మీరు మాట్లాడిన సౌండ్ ఉంది చూసారా, పాజిటివ్ ఎనర్జీ రాంబాబుతో ఉంటే. ఇప్పుడు సగం ఎంతమంది లిరిక్ రైటర్స్ అందరూ ఫ్రెండ్సే ఉంటాం కదా. మీరు లిరిక్ రైటర్లు కాదు, 24 క్రాఫ్ట్స్లో పాత వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు కొత్తగా వచ్చినవాడు కూడా మీ దగ్గర ఎంతమందిలో ఉన్నా మిమ్మల్ని చూసారంటే పరిగెత్తుకుని మీ దగ్గరకు వచ్చి మీకు హాయ్ చెప్పి సార్ నమస్తే బాగున్నారా అని మేము మాలాంటి వాళ్ళు మేము ఎందుకు అడుగుతామంటే అంతే, శివ మల్లాల అంటే శివుడే. థ్యాంక్ యూ అండి. అంటే నాకు వెళ్ళలేదు మన నోటి మంచితనం. అవునండి, మనం నలుగురిని పలకరించే విధానం బాగుంటే ఆటోమేటిక్గా అన్ని బాగుంటాయి అనేది నేను నమ్ముతాను. అది నాకు ఫస్ట్లో తెలియదండి అంతగా. ఎప్పుడైతే మనం సత్య సినిమాకి పాటలు రాసి ఆ ఫంక్షన్ చూసానో, మీకోసం ఎంతమంది కథలు వచ్చారండి ఆ సినిమాకి. ఆ రోజు నేను అంటే నాకు బాహుబలిలా కనపడ్డాను అనమాట. ఓ ఈయన మామూలుడు కాదని. నన్ను కాంతార అప్పుడు మీరు ఇంటర్వ్యూ అడిగారు, సార్ చేస్తాను సార్ అన్న, నాకు కుదరలే టైము చేయలే. తర్వాత అంతేనండి మీరు పెద్దలు అయిపోయారు కాంతారకు రాసినప్పుడు అంటే, సార్ అదేం కాదు అప్పుడు కుదరలేదు, కానీ ఇంకోటి మంచిది కొట్టినప్పుడు నేనే అడుగుతాయి, నేనే వచ్చి నేనే చేసుకుంటానండి అన్న. మన సినిమా అప్పుడు కూడా చేయలే, ఇప్పుడు ఇది గట్టిగా కొట్టేమని చెప్పి నేను ఫోన్ చేయగానే ఎన్ని గంటలకు సార్ నాకు కూడా అలా వర్కౌట్ అయింది. చాలా హ్యాపీగా మనం అనుకున్న పేజ్, మనం అనుకున్న స్టేజ్ మీద అవునండి మన మనిషి నించున్నాడు, మన వాడు నించున్నాడు అంటే మనం నించున్నట్టే అనే ఒక తృప్తి ఉంది నాకు. థ్యాంక్ యూ నిజంగా కూడా. అంటే మీరు ప్లేస్ లో ఇంకా ఎవరున్నా సరే మీరు నాకున్నది అదే, మీ మనసు తెలుసు. నేను ఏంటంటే అయితే మీరుతో నేను షేర్ చేసుకోగలను, నేను ఇది రాంబాబు గారు అని చెప్పగలను. అదే ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఎవరన్నా వచ్చి సార్ మేము రాస్తాం అన్నప్పుడు వాళ్ళని పిచ్చోళ్ళ చూస్తారా సార్? మామూలుగా ఎలా ఉంటది మీకు? అంటే ఊరికే సరదాగా అదే ఉండదు, కానీ నాకు కొంచెం రెస్పెక్ట్ ఉంటుందండి. పాపం వీడికి తెలియదు, వీడికి చెప్పాలి అని. నాకు 2-3 కలిసారు, అన్న నేను పాటలు రాయలేను. అరే నేను పలానా ఇయర్లో ఎంటర్ అయ్యా, ఇప్పటి వరకు ఇంకా నేను పోరాడుతూనే ఉన్నా. ఇక్కడ అంత ఈజీ కాదు, కొంచెం లక్ ఫ్యాక్టర్ కూడా ఉండాలి కదండి. 100% లక్ ఫ్యాక్టర్ ఉండాలి సక్సెస్. ఎందుకంటే మనకంటే బేబస్సమైన టాలెంట్ ఉన్న వాళ్ళు వేల మంది ఉన్నారు. కరెక్ట్. పర్సనల్ ప్రాబ్లం అవ్వచ్చు, లేదు సర్వైవల్ ప్రాబ్లం అవ్వచ్చు, 1-2 సంవత్సరాలు ట్రై చేసి వెనక్కి వెళ్ళిపోయి ఏదో ఒక జాబ్లోనో ఏదో ఒక పనిలోనో పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయి ఏదో వాళ్ళ జీవితాన్ని అలా, కానీ ఆ ఇష్టాన్ని చంపుకోలేక అప్పుడప్పుడు రాస్తూ మనలాంటి వాళ్ళకి మెసేజ్ పెడితే సార్ ఆ పాట బాగుంది అని చెప్పి
లేదంటే సార్ నేను అప్పుడు ట్రై చేశాను సార్, కానీ నాకు అవ్వలేదు సార్, నేను వచ్చేసాను, కానీ మీరు ఎలాగోలా మీరు నిలబడ్డారు సార్, చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి మన సక్సెస్ని కూడా వాళ్ళ సక్సెస్లో ఫీల్ అవుతూ ఉంటారు కొంతమంది. అలాంటి వాళ్ళని మనం నవ్వుకోలేమండి. ఎందుకంటే షార్ట్ ఫిల్మ్స్ ఉన్నాయి, వెబ్ సిరీస్ ఉన్నాయి, చిన్న చిన్న సినిమాలు ఉన్నాయి. వీటిలన్నిటికి నువ్వు ఏదన్నా జాబ్ చేసుకుంటూ అప్పుడో పాటు అప్పుడు యూట్యూబ్ ఉంది, లేదు నువ్వు సొంతంగా చేసుకోవాలన్నా చేసుకోవచ్చు, ఇప్పుడు ఆ అవకాశాలు ఉన్నాయి. అలా చేసుకుంటూ కొంచెం ఏదన్నా ఒకటి తగిలినప్పుడు కొంచెం మంచిగా ఇక నాకు మంచి అవకాశాలు వస్తున్నాయి, డబ్బులు వస్తున్నాయి, నాకు టైం జాబ్ చాలట్లేదు అనుకున్నప్పుడు నువ్వు జాబ్ రిజైన్ చేసి మంచిగా నేను ఇలాగే చెప్తాను, నువ్వు జాబ్ లేకుండా పని లేకుండా ఊరికే నేను ఇది సాధించాలంటే నువ్వు ఎంత డబ్బు ఉన్నోడు అయినా ఎంత డబ్బు లేనోడు అయినా ఏదో ఒక పని చేసుకుంటూ ఒకటి బ్యాకప్ పెట్టుకుని నువ్వు ప్రయత్నిస్తూ ఉండు. నాకు ఇది పూరి జగన్నాథ్ గారి మ్యూజిక్స్ లాగా ఉన్నాయి సార్, పర్ఫెక్ట్ చెప్పారు. అంటే నిజం, డబ్బు సంపాదన లేనివాడు లవ్ చేయడానికి అర్హుడు కాదు అనే స్టేట్మెంట్ ఇచ్చినట్టు డైరెక్ట్ చెప్పినా లేదు, మీరు చెప్పింది ఎంత సున్నితంగా, అంటే అంత ఓపిక కూడా ఉండాలి. ఎంతమందికి అని చెప్తారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. ఇప్పుడు మా ఊర్లో కూడా ఉంటారు కదా, అన్న నాకు చాలా సినిమాలు అంటే ఇంట్రెస్ట్ అన్నా, నేను MBA చేశాను కానీ నాకు జాబ్ చేయాలని లేదు, నేను సినిమాల్లోకి వచ్చేస్తాను, నన్ను ఎక్కడొక్కడ పెట్టన్నా లేదా ఎవరికైనా రికమెండ్ చేయన్నా అంటూ ఉంటాను. సింపుల్ గా వాళ్ళు అడుగుతారు ఇక్కడ ఏంటి సర్లేరా చూద్దాం అంటాం. మళ్ళీ మనం మళ్ళీ ఊరు వెళ్ళినప్పుడు మళ్ళీ తగులుతాడు, సర్లేరా చెప్తానులే నువ్వేం చదువుతున్నావు కానీ ప్రిపేర్ అవ్వు దేనికన్నా అంటాం. మళ్ళీ మూడోసారి చెప్తాడు, వీడు దీంట్లోనే ఉంటున్నాడు అని చెప్పి, సరే తమ్ముడు నీతో మాట్లాడాలి ఒకసారి ఇంటికి రారా, నేను ఇంటికి వచ్చా అంట. వస్తాడు, అప్పటికి అడిగి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పి కరెక్ట్ అండి మీరు మంచిగా నా సపోర్ట్ ఉంటుంది, నేను ఇండస్ట్రీ వదిలిపెట్టి వెళ్ళను, నేను చచ్చినా బతికినా ఇండస్ట్రీ అయ్యాక నేను జాబ్ చేయను, నేను పాటలే రాస్తా, ఇండస్ట్రీలోనే ఉంటా, నువ్వు సక్సెస్, నువ్వు ఏదైనా ఒక మంచి లేదంటే హైదరాబాదులో ఏదైనా ఒక మంచి జాబ్ చూసుకో రా, అక్కడ హాస్టల్లోనో రూమ్లోనో ఉండు, ప్రయత్నం చేయి, నువ్వు ఆ జాబ్ చేసుకుంటూ ప్రయత్నం చేస్తుంటే ఎక్కడన్నా ఉంటే నేను మాట సాయం చేస్తా, అలా ఏదన్నా చేద్దాం, అంతే తప్ప నువ్వు ఇక్కడ అమ్మా నాన్న వదిలేసి ఇక్కడ పరిస్థితులను వదిలేసి నీ చదువుని పక్కన పెట్టేసి నేను సినిమాల్లోకి వచ్చేస్తా అని చెప్పి గుడ్డిగా నువ్వు వచ్చేస్తే సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు వేస్ట్ అవుతాయి. నీకు బ్రేక్ వస్తుందో రాదో తెలియదు, అసలు ముందు అవకాశం వస్తుందో రాదో తెలియదు. అవకాశం వచ్చిన 2-3 అవకాశాలు వస్తే ఏమనుకుంటాం, మనం సెట్ అయిపోయాం అనుకుంటాం. ఇప్పుడు ఏది నేను ఫస్ట్ సినిమాకి 1000 వరకు అయ్యాలికి ఒక పాట రాస్తేనే ఇంజనీరింగ్ అయ్యి వచ్చిన కొత్తలో నేను రాసేసి అయిపోయా ఇంక సూపర్ అది ఇది అనుకున్నా, కానీ ఏమైంది, తొక్కితే 4 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయాం. ఇలా ఉంటాయి అక్కడ పరిస్థితులు అని నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తానండి. చిన్న చూపు చూడను నేను, అసలు వాళ్ళని అని చెప్పి నవ్వుకోను. వాళ్ళకి పరిస్థితి తెలియదు కాబట్టి మనం చెప్పినా సరే వాడు అలా బిహేవ్ చేస్తే మనం ఏం చేయలేము. ఇప్పుడు నాకు తెలిసి రామ్ జోగేష్ శాస్త్రి గారు, ఆయన ప్రతి ఒక్కరిని ఏదైనా లైన్ నచ్చితేనో ఏదన్నా పాటలో ఒక విషయం ఉంటేనో అందరికి ఫోన్ చేసి చెప్తాడు. అంటే వీళ్ళు చాలా ఫ్రెండ్లీ నేచర్. అవును, ఈ ఉన్న 20-30 మంది సింగర్ లిరిక్ రైటర్స్ అనే ఒక ఫీలింగ్ ఉండింది. మీకు అన్ని అట్లాంటి ఏమైనా అప్రిషియేషన్స్ వచ్చాయా వేరే లిరిక్ రైటర్స్ నుంచి? చాలా పెద్ద కాంప్లిమెంట్ అండి అది నాకు. నిన్న మీకు ఇంటర్వ్యూ అయ్యాక వినిపిస్తా వాయిస్ మెసేజ్. ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ గారు నాకు వాయిస్ మెసేజ్ పెట్టారు. వినిపించండి, ఏం కదా, ఆయన హ్యాపీ ఫీల్ అవుతారు. ఎందుకంటే ఆయన ఎంత బాగా మాట్లాడతారో నాకు తెలుసు. అంటే నేను చెప్తా ఆయన ఏం పెట్టారండి. రాంబాబు, నేను పాట విన్నాను, చాలా బాగుంది, నేపథ్య గీతం కదా, చాలా జాగ్రత్తగా విన్నాను పదాలని, కొన్ని పదాలకి కొన్ని శబ్దాలు ఉంటాయి, ఆ పదాలని కలిపితే కొన్ని శబ్దాలు కలుస్తాయి, ఆ శబ్దాలు కలిస్తే ఒక విస్ఫోటనం వస్తుంది. ఇది పదాలతో వచ్చిన శబ్దాలతో కూడిన విస్ఫోటనంలా ఉంది పాట. సూపర్. అసలుకి నీ కెరీర్కి ఇది ఒక మలుపు. నీకు నా అభినందనలు, నా ఆశీర్వాదాలు, గాడ్ బ్లెస్ యూ అని పెట్టారండి. అంతకంటే కాంప్లిమెంట్ ఏముంటుందండి. ఆయన ఒక ఆస్కార్ విన్నర్ కాంప్లిమెంట్. ఇంకొక ఆస్కార్ విన్నర్ మ్యూజిక్ డైరెక్టర్. ఆయన స్టేజ్ మీద ఏమన్నారంటే, జ్యోతి నీకు థ్యాంక్స్ చెప్తున్నా, ఎందుకో తెలుసా, రాంబాబు గోసాల్ లాంటి మంచి విషయం ఉన్న రైటర్ని నువ్వు నాకు పరిచయం చేసినందుకు అన్నాడు. అసలు ఎప్పుడు పుణ్యభూమి నా దేశం, బొబ్బిలి సింహం, ప్రెసిడెంట్ గారి పెళ్ళం, సీతారామయ్య గారి మనవరాలు, ఏం సినిమాలు సార్, అసలు బాహుబలి, అన్నమయ్య, రామదాసు, అసలు
ఎలాంటి ఎమోషన్స్, ఎలాంటి సందర్భాలు, ఎన్ని మాస్ పాటలు, ఎన్ని ఎమోషనల్ సాంగ్స్, ఎన్ని కథని నడిపించే కమ్మని పాటలు, ఎంత బాగుంటాయి. అలాంటి ఆయన డైరెక్టర్కి థ్యాంక్స్ చెప్పాడు నన్ను పరిచయం చేసినందుకు. నిజంగా నిజంగా అది ఎంత కాంప్లిమెంట్ అండి. ఈ 2 కాంప్లిమెంట్, ఈ ఇద్దరు ఆస్కార్ విన్నర్స్ నన్ను అప్రిషియేట్ చేశారు అని నేను ఆ హైలో మాట్లాడుతున్న మాటలు తప్ప నేనేదో గొప్పగా రాసేసి నేను గర్వం కాదు. లేదు, అంటే నా లైఫ్లో జరిగింది. ఒక చిన్న స్థాయి నుంచి వచ్చినోడికి అంత పెద్దోళ్ళు కొంచెం అరే బాగా రాస్తున్నావు అంటే. భారతదేశంలో 140 కోట్ల మందిలో గర్వించేదగ్గ 2 వ్యక్తులు తెలుగు సినిమా పరిశ్రమ నుంచి అంటే ఎవరి పేరు చెప్తాం సార్? వాళ్ళిద్దరే, కీరవాణి గారు, చంద్రబోస్ గారు. అంతే. వాళ్ళు చెప్పింది మీరు చెప్తున్నారు. అవునవును. ఇది హై ఎలా అవుతుంది? నో ప్రాబ్లం. ఒక 2-3 నెలల క్రితం ఇంకోటి జరిగింది. ఇంకొక ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ గారు, ఆయన మ్యూజిక్ లో ఒక పాట రాశాను. ఓ, ఇది తెలియదు నాకు. ఇది ఎవరికి తెలీదు, ఇప్పుడే బయట పెడుతున్నా. గాంధీ టాక్స్ అని విజయ్ సేతుపతి, అదితిరావు హైదరి, అరవింద స్వామి వీళ్ళు క్యాస్టింగ్, రెహమాన్ గారు మ్యూజిక్. దాంట్లో ఒక పాట రాశాను. తర్వాత ఆ సౌండ్ ఇంజనీర్కి ఫోన్ చేసి రికార్డింగ్ అయిన తర్వాత చాలా బాగుంది, చాలా బాగా రాశారు అని చెప్పారండి ఆయన. వాళ్ళ టీంలో నుంచి నాకు ఫోన్ చేశారు. సూపర్ సార్ మీ పాటను చాలా మెచ్చుకున్నారు సార్ అని. అంటే ఆ ఆస్కార్ విన్నర్కి పాట రాశా, ఇక్కడ మన తెలుగు ఆస్కార్ విన్నర్కి పాట రాసాం. తెలుగు తమిళ వాళ్ళిద్దరు ఆస్కార్ల దగ్గర మన్ననలు పొందారు. అది మామూలు విషయం. చాలా హ్యాపీ. వెరీ నైస్. ఇకపోతే మీరేం సార్ అన్ని బ్రేకప్ సాంగుల్లో స్పెషలిస్ట్ లాగా, ఆత్రేయ గారి లాగా, మనసు కవి లాగా బ్రేకప్ సాంగులు స్పెషలిస్ట్ అంటే ఎప్పుడు లవ్ ఫెయిల్యూర్ అయింది? లవ్ ఫెయిల్యూర్ అసలు అవ్వలేదండి. కాదు, లవ్ ఫెయిల్యూర్ సార్ ఏదైనా మనం అనుభవించకుండా కొన్ని అట్లాంటి అద్భుతాలు వస్తాయంటే నేను నమ్మను. అంటే ఇప్పుడు లవ్ ఫెయిల్ సాంగ్ రాయాలంటే లవ్ ఫెయిల్ అవ్వాలి. ఒక వీరోచితమైన పోరాట సాంగ్ రాయాలంటే దాన్ని పోరాడాలి. వీరోచితమైన పాటలు రాయాలంటే హీరోల్ని మనం చిన్నప్పటి నుంచి చూసాము, మనం దేవుళ్ళని పొగడగలిగినట్టుగానే హీరోల్ని మనం చూస్తాం కాబట్టి. అలాగే చిన్నప్పటి నుంచి మనం చాలా లవ్ స్టోరీలు చూసాం, చాలా లవ్ సాంగ్స్ విన్నాం. వాటి నుంచి ఇన్స్పైర్ అయ్యి ఇప్పుడు నేను బ్రేకప్ సాంగ్ రాయాలనుకోండి, మనకి ఇప్పుడు అభినందన్ అని ఒక సినిమా ఉంది. అవును, కరెక్ట్. గీతాంజలి అని, ఓ ప్రియా ప్రియా అని ఒక పాట నాకు చాలా ఇష్టం. అభినందనలో పాటలన్నీ ఇష్టం, నేరాజను, ఇవన్నీ కొన్ని ఉంటాయి పాతే, నేను అవి వింటా. ఇప్పుడు ఇతను ఒక మంచి లవ్ సాంగ్ రాయాలంటే నేను సీతారాం శాస్త్రి గారు జూక్ బాక్స్ ఉంటుంది కదా యూట్యూబ్లో, అది ఒక 20 పాటలో 30 పాటలో ఉంటాయి కదా, అవన్నీ 2-3 సార్లు వినేస్తా. అర్థమైందా? నేను ఇక ఆ లవ్ ఫీల్లో ఉంటా, అదే ఫ్లై అవుతూ. అప్పుడు నాకు డైరెక్టర్ ఇచ్చిన ట్యూన్ పెట్టుకుంటా, మంచి ఆ హై మూమెంట్ వచ్చాక అది పెట్టుకుని ఆ ఎక్స్ప్రెషన్లు అవన్నీ ఉంటాయి కదా, ఈ కథకి ఈ ట్యూన్కి మనం ఒక కొత్త ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి ఎలా అన్నప్పుడు నాకు బాగా యూజ్ అవుతాయి అనమాట. అవును. అలాగని ఏ లైన్ కూడా ఎవరు రాసింది తీసుకోను, అదే కొత్తగానే అల్లిక ఉంటుంది. ఒక ఎక్స్ప్రెషన్ వరకు ఒక చిన్న థాట్ మనలో క్రియేట్ అవటం కోసం, ఒక చిన్న ఎనర్జీ, ఒక చిన్న హై మూమెంట్ రావటం కోసం మనం వింటూ ఉంటాం, చిన్న రెఫరెన్స్ లాగా అది. అలాగే మా ఫ్రెండ్ ఒకరు నాకు సీతారాం శాస్త్రి గారివి ఒక 6-7 బుక్స్ ఉన్నాయి, ఈ మధ్య వచ్చాయి. అవి నా బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చారు. అవి చాలా మంచి గిఫ్ట్ ఇచ్చారు మీకు ఎవరో కానీ. అవును, చాలా మంచి గిఫ్ట్ అది. మా స్కూల్ మేట్ అనమాట, 10th క్లాస్ స్కూల్ మేట్ ఇచ్చింది. అవి నాకు చాలా యూజ్ అయినాయి. మనం ఎప్పుడన్నా పాట రాసేటప్పుడు మనం ఒక్కోసారి స్ట్రక్ అవుతూ ఉంటాం, ఎలాంటి రైటర్ అయినా సరే స్ట్రక్ అవుతాం. అలా స్ట్రక్ అయినప్పుడు కొంచెం అవి ఏమన్నా ఊరికే పేజీలు అలా అలవాటుగా అటు ఇటు తిరిగేస్తుంటే ఏదో ఎక్స్ప్రెషనో, ఒక పదమో, ఒక కాన్సెప్టో ఏదో ఒకటి మనకి స్ట్రైక్ అవుతుంది, అది తెగుతుంది అక్కడ. ఆలోచన ఒకటి స్ట్రైక్ అవుతుంది మైండ్ లో, అది రెఫర్ చేయగానే. కానీ నేను ఇంత గొప్పగా రాస్తాను, ఇంత గొప్పగా ఆలోచిస్తాను కాకుండా చాలా ఈజీగా, అంటే మీరు రెగ్యులర్ చేసేది ఎంత హానెస్ట్ గా ఫిల్టర్ లేకుండా చెప్తున్నారంటే హ్యాట్స్ ఆఫ్. నాకు అందుకే మీరు అంటే ఇష్టం. ఎందుకంటే అందరు ఎవరి ఇష్టం వాళ్ళది, అందరూ ఎవరి కష్టం వాళ్ళది. అంటే ఇప్పుడు నేను భయపడవచ్చు, సాహిత్యం గురించి ఇతనికి ఏం తెలియదేమో, ఇతనికి ఒక పెద్ద మంచి ఒక సాహిత్య విలువలు ఉన్న పాటిస్తే రాయలేడేమో
అన్న ఫీలింగ్ ఉంటుంది. నేను ఇప్పుడు ఇది చెప్తే ఇది విన్న వాళ్ళకి, కానీ నాకు అవకాశం వచ్చినప్పుడు నేను నిరూపించుకున్నా. దానికి ఎగ్జాంపులే హరిహర వీరమల్లో అసురహననం సాంగ్. అసురహననం అనేది ఎందుకు పెట్టారు సార్? అసురహననం రాక్షస వధ జరుగుతుంది అక్కడ. అంటే క్లైమాక్స్ పాట అంటే నేను కథ రివీల్ చేయకూడదు, బట్ క్లైమాక్స్ లో వస్తుందా లేకపోతే ఎంట్రీనే మీ పాటతో ఉంటుందా? ఇది క్లైమాక్స్ లో రాదండి, అలాగని ఎంట్రీ కూడా కాదు. ఒక సెకండ్ హాఫ్ లో ఒక మంచి హై మూమెంట్ లో ఇంకా హీరో తప్పదు వాళ్ళని వధించాలి అని బయలుదేరినప్పుడు స్టార్ట్ అవుతుందండి. అక్కడ నుంచి సినిమా ఎత్తుకుంటదండి. ఇక సినిమా అయ్యే వరకు అదే హై మూమెంట్ అండి. మీరు సినిమా చూసేసారు అయితే? అంటే సినిమా చూడటం నేను అక్కడక్కడ చూశాను. అది కొన్ని ఎపిసోడ్లు తెలుసు నాకు. అవి మనం ఇక్కడ రివీల్ చేయలేం, కానీ ఈ పాట స్టార్ట్ అయిన కాడ నుంచి సినిమా రేంజ్ మారిపోతుంది. అంటే నువ్వు చెప్పింది అంటే సెకండ్ హాఫ్ లో వచ్చే బెస్ట్ థింగ్ యాక్చువల్లీ ఇక్కడి నుంచే ఇంకా క్లైమాక్స్ దాకా వెళ్ళిపోతుంది. ఇప్పుడు కొన్ని సినిమాల్లో మన కమర్షియల్ సినిమాల్లో సెకండ్ హాఫ్ లో హై ఇచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లు ఉంటాయి. లైక్ బాలయ్యబాబు సినిమాలు తీసుకుంటే సమరసింహారెడ్డి అవ్వచ్చు, నరసింహనాయుడు అవ్వచ్చు, ఓ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఇక అది స్టార్ట్ అయిందంటే అసలు ఇంకా మామూలుగా ఉండదు. ఇంకా ఆ ఎపిసోడ్ అయ్యేంత వరకు ఆ హైలోనే ఉంటాం. ఎపిసోడ్ అయిపోతుంది, క్లైమాక్స్కి లీడ్ దొరుకుతుంది, క్లైమాక్స్కి వెళ్ళిపోతాం. అలాగే ఈ పాట స్టార్ట్ అవుతుంది, అక్కడ నుంచి ఈ సినిమా కలర్ ఇంక వేరే రేంజ్కి మారిపోతుంది. ఇది సెకండ్ హరిహర వీరమల్లు 2 ఉందా సార్? దీన్ని భీకరమైన హిట్ చేస్తే కంపల్సరీగా అది ఉంటుంది కదా. అది జగమెరిగిన సత్యం. అది అంటే ఇది చాలా పెద్ద హిట్ అయిపోతే హ్యాపీగా. పవన్ కళ్యాణ్ గారి డేట్స్ టైం అస్సలు కుదరట్లేదు ఇలాంటి సిచ్యువేషన్ లో. ఏమంటే ఏదైనా అంతే, ఇప్పుడు ప్రేక్షకులు ఆదరిస్తే మనకి ఇంకా చేయాలనే ఉత్సాహం వస్తుంది. ఇప్పుడు ఇది చాలా పెద్ద హిట్ అయిపోయింది అనుకోండి, వీరమల్లు 2 ఇంకొక రేంజ్లో చేస్తాం కదా, చేయాలనే ఉత్సాహం ఉంటుంది. ఇప్పుడు నేను ఈ పాట రాజా, దీన్ని ఆదరించారు అనుకోండి, దీనికంటే ఇంకా బాగా చెయ్యాలి అనే ఒక ఇది వస్తుంది నాకు. కరెక్ట్. అది ఎవరికైనా సరే, ఏ పనిలోనైనా సరే, అంటే ప్రేక్షకులు అభిమానించే దాన్ని బట్టే ఉంటుంది. వాళ్ళు కనుక దీనికి ఒక పెద్ద విజయం ఇచ్చారంటే 100కి 100% వీరమల్లు 2 ఉంటుంది. ఆల్రెడీ కొంత ఉంది. అదే అంటే కొంచెం షూట్ లో కూడా ఆల్రెడీ చేసేసి ఉన్నాయి. ఇప్పుడు మీ కెరియర్ లో, మీ లైఫ్ లో మీరేం డబ్బులు తెచ్చుకోలేదు నాకు తెలుసు. మామూలుగా వచ్చారు, కష్టపడ్డారు, తిరిగారు. ఫస్ట్ పాటకి ఎంత డబ్బు సంపాదించారు? 10,000 అండి. 10,000 వరకు అయ్యాలి. ఫస్ట్ ఒక 5,000 ఇచ్చారు. వీళ్ళు 5,000తో సరిపెట్టేస్తారేమో అనుకున్నా. తర్వాత మళ్ళీ సత్యబాబు గారు మళ్ళీ పిలిచి ఇంకొక 5,000 ఇప్పించారండి సినిమా రిలీజ్కి ముందు. ఉయ్యాల జంపాలకు కూడా అంతే, సేమ్ అదే. ఉయ్యాల జంపాల ఇంకా మంచి మంచి పాటలు ఉన్నాయి. మళ్ళీ మజనుకి కొంచెం విరించి గారు కొంచెం పెంచి 25 30 ఇచ్చారు మజనులో పాటకి. మజిలీకి బాగానే ఇచ్చారండి, 50 ఇచ్చారు. ఏంటి చెప్పేస్తుంది నేను మొత్తం. అంటే ఆ చివరికి ఫైనల్ గా హైయెస్ట్ చెక్ ఎంత తీసుకున్నారనేది అడుగుతానికి స్టార్ట్ చేస్తున్నారు లీడ్ పాయింట్ లాగా. పర్లేదండి, వెళ్ళిపోయింది, లకారానికి వెళ్ళిపోయింది. వెరీ గుడ్, వెరీ గుడ్. బాగా డబ్బులు లేనప్పుడు వచ్చిన డబ్బుకి ఉండే విలువ ఇప్పుడు లకారాలు వచ్చిన. ఒక మంచి పాట రాసి ఆ పాట హిట్ అయ్యి జనాలందరూ మన పాట వింటుంటే ఇవన్నీ నథింగ్ అండి. కరెక్ట్. అది నాలాంటి వాడికి. ఎవరన్నా మీ కాలేజీ వాళ్ళు కానీ మీ ఫ్రెండ్స్, అరే మనోడు రా ఇంత పెద్దోడు అయిపోయాడు అనుకున్న సందర్భాలు, వాళ్ళు మళ్ళీ మీకు తారాసపడిన సందర్భాలు? అర్జున్ రెడ్డి హిట్ అయినప్పుడు, ఆ బ్రేకప్ సాంగ్ హిట్ అయినప్పుడు కొంతమంది అప్రిషియేట్ చేశారు, మెసేజ్లు పెట్టారండి. కానీ నిన్న ఇవాళ అంటే నాతో పాటు చదువుకున్న వాళ్ళందరూ ఈ వయసులో అక్కడ ఇక్కడ బాగా సెట్ అయ్యారండి. చాలా చాలా బాగా సెట్ అయ్యారు. కొన్ని కోట్ల రూపాయల డబ్బులు ఉన్నారు. వాళ్ళంతా మెసేజ్ చేసి, రే అసలు మా ఓడి పాటు ఇరగొట్టేసేవుగా, అసలు తీసేసేవుగా అసలు. అంటే వాళ్ళు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటారు కదా. మేము చదువుకునేటప్పుడు చిన్న రైవలరీ కూడా ఉండేది మాకు. వాళ్ళు ఒక హీరో ఫ్యాన్స్ అయితే మేము ఒక హీరో ఫ్యాన్స్ అన్నట్టుగా, మా వాళ్ళు గొప్ప అంటే మా వాడు గొప్ప అని చెప్పి అలా కొట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ వాళ్ళు ఇప్పుడు ఫోన్ చేసి, అరే మా ఓడికి పాట అసలు ఎరగదీసేసావుగా నువ్వు అని చెప్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీరే హీరో ఫ్యాన్స్ అందరూ. అంటే ఇప్పుడు చిరంజీవి, బాలకృష్ణ 2 రైవల్స్ ఉండేవి కాలేజీలో, ఉండేవి. ఇప్పటికీ ఉంది, అప్పుడు ఉంది. వాళ్ళు స్టార్టింగ్ నుంచి అవి ఉన్నాయి.
కానీ వాళ్ళంతా ఫ్రెండ్స్ లానే ఉంటారు బానే. ఆ, వీళ్ళు వీళ్ళు ఫీల్ ఇదవుతూ ఉంటారు అంతే. ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు మేము అంతే ఫ్రెండ్స్ గానే ఉన్నాం. ఆ ఏజ్ లో ఆ టైంలో ఒక 4-5 years అది ఉంటుందండి. ఆ ఏజ్ ఇప్పుడు పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు పుట్టి సెటిల్ అయిన తర్వాత చిరంజీవి ఏంటి, బాలకృష్ణ అయితే ఏంటి, సినిమా బాగుంటే చూస్తాం, లేదంటే లేదు. అప్పుడు కొట్టుకున్న వాళ్ళంతా ఇప్పుడు కలిసిపోయి హ్యాపీగా ఉన్నారు అంతా అంతే.